అన్నీ మర్చిపోయి కాపురానికి వెళ్ళమని చెప్తోందేంటా అని నా గురించి తప్పుగా అనుకోవచ్చు. నేనైతే నా చెల్లెలు జీవితం గాడిలో పడాలనే చెప్తున్నాను. కూతురు గురించి మర్చిపోమంటావా? కూతురు వచ్చిన తర్వాత వదులుకోమంటావా? పేగు బంధాన్ని తెంచుకోమంటావా? నేను అలా ఎందుకంటానవని? భర్త కావాలంటే కూతుర్ని వదులుకోమని అన్నారు కదా వాళ్ళు. అటువంటి కండిషన్ కి ఒప్పుకుని వెళ్లిన తర్వాత అక్షయ వస్తే అమ్మవారు ఏదో ఒక అద్భుతం జరిపి నీ బిడ్డని అందరూ స్వీకరించేలా చెయ్యొచ్చేమో కదా. ఆ కుటుంబం గురించి తెలిసి కూడా నువ్విలా ఎలా మాట్లాడగలుగుతున్నావు అక్క? అయితే జీవితకాలం ఇలాగే ఉండిపోదాం అనుకుంటున్నావా? ఇంక మీరు జీవితంలో కలిసుంటారనే ఆశ లేనప్పుడు కలిసున్న ఈ ఫోటో ఎందుకు? ఒకటవుతారన్న నమ్మకం లేనప్పుడు ఒకటిగా ఉన్న ఈ జ్ఞాపకం ఎందుకు? వాళ్ళొక మెట్టు దిగి వచ్చినప్పుడు నువ్వు ఒక మెట్టు దిగకుండా బెట్టు చేస్తున్నప్పుడు అసలు ఈ బంధం ఎందుకు? ముక్కలైపోవడమే మంచిది కదా. వాళ్ళతో మాట్లాడేసి వస్తాను. నిన్ను చూస్తుంటే మనసు మార్చుకుని వచ్చావనిపిస్తుందమ్మా. అక్షయని వదులుకుని శ్రీకర్తో కలిసిపోవడానికి నువ్వు సిద్ధమేనా? మౌనంగా ఉందంటే సమ్మతం తెలిపినట్టే. గుడికాలు ముందు పెట్టి పదమ్మా, అందరికీ మంచి రోజులొస్తాయి. అక్షయ ఏనాటికొచ్చినా తనతో నీకెటువంటి సంబంధం ఉండదని నువ్వు మాతో చెప్తే అందరితో ఇదివరకట్లా కలిసుండడానికి నాకు అంగీకారమే. పట్టింపులతో వండిపోతుందనుకున్నాను గాని ఇలా వచ్చేసిందేంటి? నీ మైండ్ వాయిస్ నాకు అర్థమైంది బంగారం. మీ ఇద్దరి మైండ్ వాయిస్ లో నాకు అర్థమయ్యాయి.
జనరల్ మేనేజర్ గారి ఆర్డరా, వెళ్ళు వెళ్ళు. అవని గారు కోరిన విధంగా మీరంతా చెయ్యొచ్చు కదా పెద్దావిడ గారు. ఎంచక్క మీరందరూ కలిసి ఉండొచ్చు. ఏయ్, నీకు సంబంధం లేని విషయం నువ్వు మాట్లాడుకో. కూర్చో. జేకే ఇండస్ట్రీస్ కి సంబంధించిన ప్రాజెక్ట్ ని ఓపెన్ చేయి. నాకు కాబోయే అత్తగారిల్లేది. మొదటిసారి లోపలికి అడుగు పెడుతున్నాను. కుడికాలు పెట్టాలి. ఈ ఒక్క విషయంలో నువ్వు తల ఉంచితే మిగిలిన అన్ని విషయాల్లో నువ్వు తలెత్తుకునేలా చేస్తాను. మనం టెండర్ వేసింది ఎంతకి? ఆ డీటెయిల్స్ ఒకసారి చూపించు. ఎక్స్క్యూజ్ మీ,